త్వరలో ఏసీబీ ప్రక్షాళన, వరంగల్ డీఎస్పీ వసూళ్లపై స్వేచ్ఛ కథనాలు, అధికార వర్గాల్లో చర్చనీయంగా మారిన వ్యవహారం, 6 ఏళ్లుగా ఒకే రేంజ్లో ఉంటూ దందాలు. ఇదే మాదిరిగా మరికొందరు అధికారులు ప్రక్షాళనకు కసరత్తు ప్రారంభించిన డీజీ చారు సిన్హా అంటూ చూస్తున్నాం. మీరు ప్రక్షాళన చేస్తా ఉన్నారు. అసలు అవినీతి నిరోధక శాఖ అంటేనే అవినీతి ఉండదు కదా. అవినీతి నిరోధక శాఖ అంటూ అవినీతి చేస్తూ ఉంటే, మీరే అవినీతి చేస్తూ ఉంటే ఇక అధికారులు చేయరా, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు చేయరా? ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి డిఎస్పీ సాంబయ్య లాంటి వాళ్ళను ఏం చేస్తున్నట్టు, వాళ్ళపైన ఏం చర్యలు, కఠినమైన చర్యలు తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇంకా తాత్సారం ఎందుకు చేస్తూ ఉన్నారు? అంటే ఆయన కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? ఏంది ఇదంతా నాకు అర్థం కాదు. వ్యవస్థలన్నీ కూడా ఇంత నిర్వీర్యం అవుతూ ఉంటే, వ్యవస్థలన్నీ కూడా ఇంత దారుణంగా ఉంటా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, పోలీస్ శాఖ బాస్ ఏం చేస్తున్నట్టు? ఇమీడియట్గా డిఎస్పీ సాంబయ్య పైన సస్పెండ్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలి కదా. ఎవరైతే బాధితున్నారో, ఎవరైతే ఈ వసూలులో పాల్పడ్డాడో వాళ్ళకి న్యాయం చేయాలి కదా. చేసే పరిస్థితి ఉంటుందా? ఉండదు. ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. సో అవినీతి నిరోధక శాఖలో త్వరలోనే పూర్తిస్థాయి ప్రక్షాళన జరిగినట్టు తెలుస్తున్నది. ప్రక్షాళన కాదు, డిఎస్పీ సాంబయ్య అనేటువంటి ఒక నరరూప రాక్షసుడు, అవినీతికి పరాకాష్ట అయినటువంటి ఒక అవినీతి తిమింగలం ఎవరైతే ఉన్నారో ఆయన పైన కఠిన చర్యలు ఎందుకు తీసుకోరు అని చెప్పేసి ఈరోజు తెలంగాణ పక్షాన మేము అడుగుతా ఉన్నాం. వరంగల్ రేంజ్ డిఎస్పీ వసూళ్ల ఉదంతం నేపథ్యంలో ఏసీబీ డీజీ చారు సిన్హా ఈ మేరకు కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. ముఖ్యంగా ఏళ్లకు ఏళ్లు ఒకే రేంజ్లో ఉన్నటువంటి అధికారులకు స్థానచలనం కలిగించాలని నిర్ణయించినట్టుగా సమాచారం. దీర్ఘకాలంగా ఒకే రేంజ్లో పనిచేస్తున్నటువంటి అధికారుల జాబితా సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఏసీబీ వరంగల్ రేంజ్లో డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి ఓ అధికారి కొంతకాలం క్రితం జిల్లాలో పనిచేసినటువంటి మరి ఇదంతా తెలిసిన విషయమే. సో పోలీస్ డిపార్ట్మెంట్కు చిత్తశుద్ధి ఉంటే ఆ అవినీతి అధికారిని ఇమీడియట్గా బొక్కలో వేయాలి. ఇమీడియట్గా బొక్కలో వేసి ఈరోజు ఏసీబీ యొక్క నిబద్ధతను, యాంటీ కరప్షన్ బ్యూరో, అవినీతి నిరోధక శాఖ, దాని యొక్క క్రెడిబిలిటీని కాపాడండి. మీరు కాపాడాలంటే ఏసీబీ సాంబయ్య లాంటి అవినీతి తిమింగలాలను, ఈ నరరూప రాక్షసులను ఈరోజు జైల్లో వేయాలి, సస్పెండ్ చేయాలి. వాళ్ళకి మళ్ళీ ఉద్యోగం రాకుండా చేయాలి. చేస్తేనే డిపార్ట్మెంట్కి క్రెడిబిలిటీ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏసీబీ కానీ క్రెడిబిలిటీ ఉంటుంది. లేదంటే మీరు కూడా అవినీతి నిరోధక శాఖల్లో అవినీతి తిమింగలాల అధికారులు అంటే ఏ విధంగా పరిస్థితుందో అర్థం చేసుకోవాలి.